క్రింది వానిలో థేల్స్ శిష్యుడైన గణిత శాస్త్రవేత్త పైథాగరస్. పైథాగరియన్ పాఠశాల స్థాపకుడు పైథాగరస్. పైథాగరియన్ పాఠశాల చిహ్నం 5 శీర్షాల నక్షత్రం. పైథాగరియన్ పాఠశాల విధానంలో ప్రధానమైనది ఎవరేమి కనుక్కున్నా ఆచార్యుని పేరుని ప్రకటించడం. ఒకే చుట్టుకొలత ఉన్న అన్ని రకాల సమృద్ధి పటాల్లో ఎక్కువ వైశాల్యం కలిగి ఉండేది వృత్తం. పైథాగరియన్ పాఠశాలలో క్రింది వానిలో ఏ విషయం బోధించేవారు కాదు. తత్వశాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, గణితం బోధించేవారు. సామాజిక శాస్త్రంను బోధించేవారు కాదు. క్రింది వానిలో పైథాగరియన్ పాఠశాలకు సంబంధించని విషయం. మ్యాథమెటిక్స్ పదప్రయోగం పైథాగరని. త్రిభుజ సంఖ్యలు, స్నేహ సంఖ్యలు, పరిపూర్ణ సంఖ్యలు పరిచయం, వర్గ సంఖ్యల పరిచయం కూడా పైథాగరని. కానిది అనుపాతానికి సంబంధించిన యూడోకస్ థీరం వాదం. పైథాగరియన్ పాఠశాల వాదన ప్రకారం పురుషుల సంఖ్య అనగా బేసి సంఖ్యలు. పైథాగరియన్ పాఠశాల భావన ప్రకారం స్త్రీల సంఖ్యలు అనగా సరి సంఖ్యలు. ఎవరి రచన వలన పైథాగరస్ మరియు అతని శిష్యులు గణితం ప్రపంచానికి తెలిసింది? ఫిలోడస్. పైథాగరస్ సిద్ధాంతం, దాని నిరూపణ మొదటిసారిగా ఏ గ్రంథంలో ఇవ్వబడింది? ఎలిమెంట్స్. అలెగ్జాండ్రియా నివాసి అయిన గ్రీక్ గణిత శాస్త్రవేత్త యూక్లిడ్. యూక్లిడ్ రచించిన గ్రంథం ది ఎలిమెంట్స్. ది ఎలిమెంట్స్లోని గ్రంథాల సంఖ్య 13. ది ఎలిమెంట్స్లో మొదటి భాగంలో పైథాగరస్ సిద్ధాంతం ఎన్నోది? 47. ది ఎలిమెంట్స్లోని మొదటి గ్రంథంలో 40 పరివర్తనలు, బీజగణిత సంబంధిత అంశాలు ది ఎలిమెంట్స్లో ఎన్నవ గ్రంథంలో ఉన్నాయి? 2వ గ్రంథం. ది ఎలిమెంట్స్లోని 4వ గ్రంథంలోని ప్రధాన అంశాలు: క్రమ బహుభుజి నిర్మాణాలు, కరణీయ సంఖ్యలు, రేఖాఖండాలు, కొలతల నిర్ధారణ, పైథాగరియన్ త్రికాలు మొదలైనవి ది ఎలిమెంట్స్లో ఎన్నవ గ్రంథంలోని అంశాలు? 10వ గ్రంథం. ది ఎలిమెంట్స్లోని 9వ గ్రంథంలోని అంశం: గుణశ్రేణిలో మొదటి n పదాల మొత్తం జ్యామితీయ నిరూపణ. ది ఎలిమెంట్స్లో ఇంగ్లీష్ అనువాదం తొలి ముద్రణ వెలువడించిన సంవత్సరం 1482. ఫాదర్ ఆఫ్ జామెట్రీగా పిలువబడేవారు యూక్లిడ్. డాటా గ్రంథకర్త యూక్లిడ్. డెకార్డే ఏదీసీయుడు, ఫ్రాన్స్. 1596 మార్చి 31న పుట్టిన ఆధునిక గణిత శాస్త్ర పితామహుడు రెనే డెకార్డే. నిరూపక రేఖాగణితం లేదా వైశ్లేషిక రేఖాగణితానికి మూల పురుషుడు రెనే డెకార్డే. డిస్కోర్స్ ఆఫ్ మెథడ్లోని లేని అంశం: విజ్ఞాన శాస్త్రం. క్రింది వానిలో రెనే డెకార్డే రచించిన ప్రసిద్ధ గ్రంథం డిస్కోర్స్ ఆన్ మెథడ్. వర్గమూలానికి మొదటిసారిగా రూట్ గుర్తును ఉపయోగించిన శాస్త్రవేత్త రెనే డెకార్డే. రెనే డెకార్డే ఏ రాజు కుమార్తెకు బోధకుడిగా నియమింపబడ్డాడు? హాలిన్ రాజు.